హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు సెప్టెంబర్ మంత్ కోసం ఒక బెస్ట్ స్టాక్ని చెప్పబోతున్నానండి. ఆ స్టాక్ ఏంటంటే ఒక 2 డేస్లోనే 150 రూపీస్ పెరిగిందనమాట. 150 రూపీస్ పెరిగింది. దాంతోపాటు థర్స్డే మార్కెట్ ఎనాలిసిస్ చెప్పబోతున్నాను. థర్స్డే మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ నిన్న మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో ఒక స్ట్రైక్ ప్రైస్కి అబోవ్ ఉంటే సి, బిలో ఉంటే పి అని చెప్పి యాస్టీజ్ అలాగే మూవ్ అయింది. దాంతోపాటు ఇంట్రాడే మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్ కూడా అంటే బేరిష్ అయింది. నేను ఇచ్చిన వాల్యూ దగ్గరికి వెళ్ళలేదు కానీ సో రత్నమణి అనేది బేరిష్ అయింది, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఒక థర్స్డే మార్కెట్ ఎలా ఉండబోతుంది, సో దాంతోపాటు సెప్టెంబర్ మంత్ కోసం నేను ఏ స్టాక్ని చెప్పబోతున్నాను, ఆ స్టాక్ ఏంటి, మరి దాన్ని కొనాలా వద్దా. నేను ఈ స్టాక్ని ప్రీవియస్లీ కూడా ఒకసారి చెప్పాను. ఎవరైనా కొనుక్కొని వెయిట్ చేసిన వాళ్ళు అయితే అదృష్టవంతులు, లేదంటే స్టిల్ ఇప్పటికీ కూడా స్కోప్ ఉంది. ఎందుకు కొనాలో కూడా క్లియర్గా చెప్తాను, చూద్దాం. అండ్ ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు సెప్టెంబర్ మంత్ ఇంకొక కపుల్ ఆఫ్ డేస్లో, అంటే ఫ్యూ డేస్లో ఆగస్ట్ అయిపోతుంది, సెప్టెంబర్ మంత్లో వెళ్ళిపోతాం. ఈ సెప్టెంబర్ మంత్లో మీకు నేను సజెస్ట్ చేయబోయే ఒక బెస్ట్ స్టాక్ అండి. అది 2 డేస్లోనే 150 రూపీస్ దాకా రిటర్న్స్ ఇచ్చింది, ఇంకా స్కోప్ ఉన్నదనమాట. ఆ స్టాక్ పేరే ఏంటి, సెయింట్ అండి. సో ఏంటి సెయింట్ అన్న స్టాక్ ఏంటి అంటే, సో ఇదిగోండి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, CYIENT సెయింట్. మనందరికీ తెలుసు ఇప్పుడు కొన్ని కొన్ని స్టాక్స్ పర్టికులర్గా ఒక పని చెప్తే ఆ పనిని మాత్రమే చేస్తాయి. అలాంటిది మల్టిపుల్ పనులను చేసే కంపెనీ ఏదైనా ఉంది అంటే అటువంటి కంపెనీస్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ ఈ సెయింట్ కంపెనీ అండి. ఈ సెయింట్ ఏం చేస్తుందంటే, సో ఫస్ట్ మీరు చూస్తే దీని ఫండమెంటల్స్ ఎక్సలెంట్, మంచి ఫండమెంటల్స్ ఉన్నాయండి. ఒక రిటర్న్స్ తగ్గింది, ఎందుకు తగ్గిందో కూడా నేను చెప్తాను. రిటర్న్స్ తగ్గింది, ఈపీఎస్ కూడా 37% ఉంది. స్మాల్ క్యాప్ కంపెనీలోనే, అంటే స్మాల్ టు మిడ్ క్యాప్ మూమెంట్లో ఉన్న కంపెనీలో ఎక్సలెంట్ బుక్ వాల్యూ ఉన్న కంపెనీ అండి. అంటే 10,887 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి 511 బుక్ వాల్యూ ఉండడం అనేది విచ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సింబల్ అనమాట. సో పెద్దగా డెప్ట్ కూడా లేదు. దీని ఫైనాన్షియల్స్గా కూడా చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్ నుండి కొంచెం ఫైనాన్షియల్స్ బాగాలేదు, కానీ లాస్ట్ క్వార్టర్ కూడా చాలా బాగున్నాయండి. సో మరి ఏంటి ఇంత ఘనంగా నేను చెప్తున్న ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఈ సెయింట్ అనేది ఇంజనీరింగ్, డిజైన్ మరియు టెక్నాలజీస్ అంటాయి. దీన్ని డిఈటి సర్వీసెస్ అంటారు. డిజైన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ని అందించే గ్లోబల్ కంపెనీ అనమాట ఇది. ఓకేనా. ఇది లాస్ట్ కొన్ని సెషన్స్లో, కొన్ని క్వార్టర్స్లో దీని రెవెన్యూ ఏదైతే ఉందో అది తగ్గింది. దానివల్ల ఇది ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్. ఆల్ టైమ్ హైలో అంటే 2250 దగ్గర ఉన్న స్టాకు మీకు లోయెస్ట్కి వచ్చి 746 రూపాయలకి వచ్చిందండి. లోయెస్ట్ కేసు 746, ఇంకా అసలు ఎంత. సో ఈ 700కి వచ్చి లాస్ట్ 2 డేస్ నుండి మీరు చూస్తే ఈరోజు కూడా 68 రూపీస్ పెరిగింది. నిన్నటికి ఈ రోజుకే 21% రిటర్న్స్ ఇచ్చింది. అంటే 1,00,000 పెడితే 25,000 రిటర్న్స్ ఇచ్చింది అనమాట స్టాక్. సో మరి ఎందుకు అంటే మళ్ళీ ఇది పికప్ అయిందండి, పికప్ అయింది. సో దీనికి ఎందుకు కొనాలి ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఈ సెయింట్ కంపెనీ వచ్చి 1991లో స్టార్ట్ చేశారండి. ఎన్ఎస్సిలో సెయింట్ లిస్ట్ అయ్యింది. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఎన్ఎస్సి, బిఎస్సిలో రెండు లిస్ట్ అయింది. మేజర్గా మనం ఎన్ఎస్సిని చూసుకుంటాం. ఇది 300+ గ్లోబల్ కస్టమర్స్కి టాప్ 100 గ్లోబల్ ఇన్నోవేటర్స్లో 30% ఉన్నారండి. సో ఇన్నోవేషన్ టెక్నాలజీస్లోనే వీళ్ళవే 30% దాకా ఉన్నాయన్నమాట. అలాగే ఇంజనీరింగ్, డిజైన్, డిజిటల్ ట్రాన్స్పరేషన్స్ వీటికి సంబంధించిన సర్వీసెస్ని ఇస్తుంటారు. వాటితో పాటు మిషన్స్, ప్రోడక్ట్స్, ప్లాంట్స్, నెట్వర్క్, ఇంటెలిజెన్స్, ఎఫిషియన్సీ, సెక్యూర్ డిజైన్, బిల్డ్ వాళ్ళ డిజైన్స్ని బిల్డప్ చేయడం, వీటన్నిటిలో కూడా ఇది ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. నేను చెప్పాను కదండి,
ఏదైనా ఒక కంపెనీ జనరల్గా చేస్తే ఇప్పుడు డిఫెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు మస్గాన్ కొచ్చిన్ ఉంటే షిప్స్కి సంబంధించి చేస్తుంది. సో అలాగా ఒక్కొక్క కంపెనీకి సంబంధించిన వర్క్ చేస్తుంది. బట్ సెయింట్ అలా కాదు, మల్టిపుల్ వర్క్స్ని చేస్తుంది అనమాట. సో ఈ ఈ సెయింట్ డెట్ అని చెప్పారు కదా, డిజిటల్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్కి మెయిన్ ఏంటంటే ఈ రెవెన్యూకి ట్రాన్స్పరెన్సీ అండి, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అలాగే మొబిలిటీ ఉంటుంది, ఏరోస్పేసు, రైల్స్లో, ఆటోమోటివ్లో, నెట్వర్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, కనెక్టివిటీలో, యూటిలిటీస్లో, స్ట్రాటజిక్ యూనిటీస్, మైనింగ్లో, మినరల్స్లో, ఎనర్జీస్లో, హెల్త్ కేర్లో, లైఫ్ సైన్సెస్లో, ప్రతి చోట కూడా సెయింట్ అనేది దాని చెయ్యి ఉందండి. సో అలాగే ఈ డిజైన్ డిఎల్ఎం అంటారండి, డిజైన్ లైట్ మ్యానుఫ్యాక్చరింగ్లో హార్డ్వేర్స్ తయారు చేయడంలో కూడా దీని ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట. వీటితో పాటు మీ అందరికీ తెలుసు, ఇండియాలో సెమీ కండక్టర్స్కి ఇప్పుడు ఉన్నంత డిమాండ్, ఈ సెమీ కండక్టర్స్ వాటిలో కూడా డిజైన్స్, సొల్యూషన్స్, డేటా సెంటర్స్, ఆటోమేషను, ఈవీ మొబిలిటీ వంటి సెక్టార్స్కి కూడా ఇది వర్క్ చేస్తుందండి. అంటే జనరల్గా మనం డిజైన్ అనగానే, సెమీ కండక్టర్స్ అనగానే డిక్సన్ టెక్నాలజీకి వెళ్ళిపోతాం. సో అంటే డిక్సన్ టెక్నాలజీ లాంటి కంపెనీ చేసే పనిని చేస్తుంది, వలెక్ట్రా లాంటి చేసే కంపెనీ లాంటి పనులు చేస్తుంది, ఇండస్ట్రీస్కి సంబంధించిన పని చేస్తుంది. అంటే సెమీ కండక్టర్స్, ఇంజనీరింగు, ట్రాన్స్పరెన్సీ, ఇన్ని కంపెనీస్ని హ్యాండిల్ చేసే కంపెనీ మరి లో ప్రైస్లో దొరకడం అనేది, మీరు ఇప్పుడు ఈ రేంజ్ బాండ్లో చూసుకున్న ఇంకా 50% మీకు ఆఫర్ లో ప్రైస్లో ఉన్నట్టే అనమాట. సో ఈ కంపెనీ ఫైనాన్షియల్స్కి వస్తే 2026లో సో వీళ్ళ గ్రోత్ 7.2% ఉండేయండి. సో 2026లో రెవెన్యూ గ్రోత్ 6.61, అంటే అప్రాక్సిమేట్లీ చెప్పాను 7%. సో తర్వాత ఈ ప్యాట్లు, ప్రాఫిట్ కూడా 65.95% ప్రాఫిట్లో ఉంది. బట్ ఇయర్లీ వస్తే రెవెన్యూ, ప్రాఫిట్ అనేది కొంచెం తగ్గింది. అంటే లాస్ట్ ఇయర్ నుండి తగ్గింది కాబట్టి ఈ క్వార్టర్లీ పెరిగింది అంటే, అప్పుడు దాకా సెల్లర్ చేతిలో ఉన్న కంపెనీ ఎవరి చేతిలో వస్తుంది? బయ్యర్ చేతిలో వస్తుంది. ఆ బయ్యర్ చేతిలో వచ్చింది అనడానికి ప్రూఫ్ ఏంటి? 2 రోజుల్లోనే రూ. 150 పెరగడం. అంటే ఈ స్టాక్ని ఇప్పుడే కొనండి, 2-3 రోజుల్లో పెరిగిద్దని నేను చెప్పడం లేదు. గివ్ సమ్ టైం. ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీ, దీనికి గినక కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. సార్ మరి ఇంత బాగా చెప్తున్నారు కదా, ఈ కంపెనీ తగ్గడానికి రీజన్ ఏంటి? 1 ఇయర్లో గినక చూసుకుంటే 1 ఇయర్లో కానీ ఆ టైంలో కానీ తగ్గడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కోసం రెవెన్యూ గ్రోత్ ఏదైతే ఎక్స్పెక్టెడ్ ఉంటుందో అది తగ్గింది. వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్నది కాదు, ఎక్స్పెక్ట్ చేసింది తగ్గిందనమాట. దాంతోపాటు కొంచెం ఆర్డర్ బుక్ కూడా తగ్గింది. సో ఆర్డర్ బుక్ కూడా 19% ఉండేది 18.5% బిలియన్కి వచ్చింది. కొన్ని క్లయింట్స్ నుండి ఆర్డర్స్ కూడా లేట్ అవుతుంది. దీనివల్ల ఎబిటా నుండి మార్జిన్ తగ్గడం, సో ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోవడం, ప్రాజెక్ట్స్ కొన్ని మిక్స్ అవ్వడం, ఇటువంటి వాటి వల్ల ప్రాఫిట్ దెబ్బతింది. దాంతోపాటు దీని సిఈఓ కార్తికేయన్ నటరాజన్ గారు, సిఈఓ కార్తికేయన్ నటరాజన్ గారు, సో ఆయన చేంజ్ అయ్యారు. ఆయన ఉన్నప్పుడు ఎక్సలెంట్గా ఉండేదండి. ఆయన దిగిపోయిన తర్వాత ఈ కార్పొరేట్ గవర్నెన్స్, లీడర్షిప్స్లో కొన్ని చేంజ్ అయ్యి ఇప్పుడు సుకుమాల్ బెనర్జీ గారు వచ్చారండి. సో కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, టాటా కేసే తీసుకుంటే రతన్ టాటా గారు ఉన్నదానికి ఇప్పుడు నోయల్ టాటా గారు ఉన్నదానికి మనం డిఫరెన్స్ చూస్తూనే ఉన్నాం. అలాగే నటరాజన్ గారికి ఈయనకి కూడా కొంచెం వేరియేషన్ వల్ల తగ్గింది. దాంతోపాటు గ్లోబల్ ఇంజనీరింగు, ఐటీ ఖర్చులు కొంచెం ఎక్కువ పెరిగిపోవడం, అంటే ఈ ఏఐ రావడం వల్ల ఐటీకి తగ్గడం వల్ల ఇవి కూడా ఎఫెక్ట్ పడడం వల్ల వీటి వల్ల తగ్గింది. సో సింపుల్గా చెప్పాలి అంటే, మీరు లాంగ్ టర్మ్కి కొనాలి అంటే దీన్ని మించిన స్టాక్ లేదు. నా యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్ పడ్డా కూడా పర్లేదు. సో ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారం ఇలా చెప్పకూడదు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 ఇయర్ ఆగాలి అనుకుంటే, అట్లీస్ట్ 3-6 మంత్స్, 1 ఇయర్ ఆగాలనుకుంటే దీన్ని మించిన స్టాక్ లేదు. ఓకేనా? బెస్ట్ స్టాక్ అండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, గ్లోబల్ కస్టమర్ బేస్లోను, ఇన్నోవేషన్లోను, సెమీ కండక్టర్స్లోను, ఏరోస్పేస్లోను, రైల్వేలోను, ఈవీలోను, సో అన్నిట్లో కూడా ఉంది కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది. సో మీరు ఇప్పటికీ కొనాలనుకునే వాళ్ళు రేపు కొనుక్కోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ వీక్ చూడండి, కొంచెం పడుతుంది, పడ్డ తర్వాత కొనుక్కున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. సో ఓవరాల్గా నేను నా పర్సనల్ ఒపీనియన్లో సెయింట్కి
నేను రైట్ బై చేయమని చెప్తున్నాను. టార్గెట్ సింపుల్గా అండి, లీస్ట్ కేసు ఇప్పటికీ కూడా 1200 దాకా టార్గెట్ ఉంది. మీరు ఇంకా వెయిట్ చేయగలిగితే 2000 దాకా టార్గెట్. ఎంతండి? 2000 దాకా టార్గెట్ ఉందన్నమాట. సో ఇది రేపు మీకు సెప్టెంబర్ మంత్ కోసం నేను సజెస్ట్ చేసే స్టాకు. ఓకే, మీకు నేను చెప్పే వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే చేయకపోయినా నో ప్రాబ్లం, మీ ఇష్టం. సో మీరంతా మన ఫ్యామిలీ మెంబర్స్, తెలుగు వాళ్ళన్న ఉద్దేశంతో వీడియో చూసి ఎవరో ఒకళ్ళు లాభపడతారన్న ఉద్దేశంతో చెప్తున్నాం. నెక్స్ట్ మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్ళే ముందు మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈశ్వరయ్య గారు, లలితా జ్యువెలర్స్ వదిలించుకోవాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఊరికే వస్తాయో రావో తెలియదు కానండి, లలితా జ్యువెలర్స్లో పెట్టి ఒక 2-3 సంవత్సరాలు స్టాక్ కొని వెయిట్ చేయండి, వస్తాయండి. ఓకేనా? నెక్స్ట్ సుజనాన్ షేర్లై ఎంటర్ సార్, బ్రహ్మాండంగా ఎంటర్ అవ్వచ్చు అండి. మినిమం ఒక 1 ఇయర్ ఓపిక ఉంటేనే తీసుకోండి, లేదంటే వద్దు. సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, హిందుస్థాన్ కాపర్ 620లో కొన్నాను, టార్గెట్ ప్రైస్ చెప్పండి. సో ఈరోజే కొంచెం హిందుస్థాన్ కాపరు ఓఎఫ్ఎస్ కింద, ఆఫర్ ఫర్ సేల్ కింద కొన్ని షేర్స్ని గవర్నమెంట్ వదులుకోవడం జరిగింది. సో దాన్ని ప్రైవేట్ వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, అందుకే పెరిగింది. యాక్చువల్గా 620 అనేది ఒక రకమైన దాన్ని ఏమంటారంటే టార్గెట్, అది అక్కడ గట్టి రెసిస్టెన్స్ ఉంది, మీరు ఎంటర్ అయ్యారు. ఓకే, మీరు వెయిట్ చేయొచ్చు. టార్గెట్ 700 నుండి 750 దాకా టార్గెట్ ఉంది, వెయిట్ చేయండి. స్వామి గారు హాయ్ సార్. రాహుల్ గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి, కీప్ వాచింగ్. సో హిమత్ సింగాకా సైడ్ ఎల్టీడీ స్టాక్ గురించి చెప్పండి సార్. 140లో బై చేశాను, యావరేజ్ చేయాలి. హెచ్ఐఎంఏటి, హెచ్ఐఎంఏటి, హిమ్మత్ సింగాకా స్టాకు. ఇది 72లో ఉందండి. ఓకేనా? సార్ ఎక్కడ బై చేశారు? 140లో బై చేశారు. సో హిమత్ సింగ్ అనేది 140 సార్, అది ఎక్స్ట్రీమ్లీ సెల్లింగ్ ప్రైస్ అండి. హిమత్ సింగ్ అనేది 140లో అసలు మీరు అమ్మాల్సిన ప్రైస్, మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇప్పుడు యావరేజ్ చేసుకోండి. ఇప్పుడు యావరేజ్ చేసుకుంటే మీరు బయటకు వస్తారు. లాస్ అయితే యాక్సెప్ట్ చేయొద్దు, కంపెనీ పెరిగిద్ది. సో ఇప్పుడిప్పుడే కొంచెం బౌన్సింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా 75 అబోవ్ వస్తే యావరేజ్ చేయండి. 75 అబోవ్ వస్తేనే యావరేజ్ చేయండి, బిలో చేయొద్దు. సో అప్పుడు మాత్రమే మీరు బయటికి రాగలరు, లేదంటే మీకు కష్టమైంది. సోయల్ సయ్యద్ గారు 808లో ఈద్ ప్యారీ తీసుకున్నాను, టార్గెట్ చెప్పండి. ఈజీగా 1900 నుండి 1000 రూపీస్ అండి. హారిక గారు గుడ్ ఈవినింగ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ రైటింగ్ ఫర్ కీప్ వాచ్, గ్రేట్ కామెంట్స్ అండ్ కీప్ వాచింగ్. సో నవీన్ రాజు గారు, బ్లాక్ బగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, 50 షేర్స్ కొందాం అనుకుంటున్నాను, ప్లీజ్ గివ్ మీ సజెషన్, ప్రజెంట్ ప్రైస్లో కొనవచ్చు. దానికన్నా గ్రో కొనుక్కోండి, సింపుల్. హరీష్ గారు, కొరిడిల్లా వాటర్ వేస్ టూరిజం గురించి చెప్పండి. మీరు ప్రతిరోజు కామెంట్లో పెడుతున్నాను, నేను ప్రతిరోజులో చెప్తూనే ఉన్నారు. ఇప్పుడున్న ప్రైస్లో కొనవచ్చు, కొనుక్కోండి. దయచేసి వీడియో చూడండి, కొనొచ్చండి, కొనుక్కోండి. జేబిఎం ఆటో ఎంట్రీ ప్రైస్ చెప్పండి. జేబిఎం ఆటో కూడా ఇప్పుడున్న ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చండి. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, ఫ్యూచర్ ఇంకా బాగుంది. దీని 650 అనేది ఎంట్రీ ప్రైస్, టార్గెట్ వచ్చి 700, లీస్ట్ ఫస్ట్ టార్గెట్ 700 పెట్టుకోండి. జీవన్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. రమణారెడ్డి గారు, యథార్థ హాస్పిటల్ ట్రామా కేర్ సెంటరు 2 or 3 yearsకి టార్గెట్ చెప్పండి. యథార్థ హాస్పిటల్స్ అండ్ ట్రామా కేర్ సెంటరు 2 yearsకి టార్గెట్. ఫస్ట్ 2 years అనేది పక్కన పెట్టేయండి సార్. ఇప్పుడున్న రేట్లో ఇది పడిపోవడం అవకాశం ఎక్కువ ఉంది. ఇది పడిపోయి అక్కడక్కడే తిరిగితే 1 year వేస్ట్ అయినా అవుతుంది. సో మహా అయితే 2 yearsకి ఇది పెరిగితే 1500 దాకా పెరుగుతుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. ఆంజనేయులు గారు, స్విగ్గీ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. స్విగ్గీకి వచ్చి స్విగ్గీ ఎంట్రీ ప్రైజు 300 అబోవ్ వస్తే కొనండి. అంటే 300 కూడా అవసరం లేదు, 298. ఓకే, బెస్ట్ ఏంటంటే 301 అబోవ్ వస్తే కొనండి. టార్గెట్ 350 నుండి 400, 470 దాకా టార్గెట్ ఉందండి. గుడ్ ఈవినింగ్ మధుకింగ్ గారు, గుడ్ ఈవినింగ్ నవీన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఐ బాట్ 10 MCX షేర్స్
2850 కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్. ఎగ్జిట్ అయిపోండి, టార్గెట్కి వచ్చేసింది, ఎగ్జిట్ అయిపోండి. 3600 దాకా ఎంసీఎక్స్కి టార్గెట్ ఉంది, కానీ అది రావాలంటే మళ్ళీ పడి పెరిగి ఇంకో టైం పట్టింది. ప్రాఫిట్లో ఉన్నారు, ఎగ్జిట్ అయిపోండి. మల్లికా గారు నమస్తే సార్, సూపర్ టెనరీ స్టాక్స్ గురించి చెప్పండి. సూపర్ టెనరీ స్టాక్స్ 12 రూపాయలు ఉందండి. పెన్నీ స్టాకు అసలు కొనొద్దు, సింపుల్. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఇలా మెట్లు స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో మీరు కొనొద్దు, ఓకేనా? కొంటే అది ఇప్పుడు మీకు నేను వద్దని చెప్పినా కూడా రేపు ఎల్లుండి అది పెరిగింది అనుకోండి, ఈయన ఎట్లే చెప్తాడు పెరిగిద్ది అని చెప్పి మీరు కొన్నారే అనుకోండి, ఒక్కసారి అది పడ్డం స్టార్ట్ చేస్తే మీరు అమ్మడానికి పాసిబిలిటీ కూడా ఉండదు. నా సలహా అయితే వద్దనే చెప్తున్నానండి, మీ ఇష్టం. శ్రీధర్ గారు, సార్ యువర్ వ్యూ ఆన్ ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ ఫాలింగ్ వెరీ ర్యాపిడ్లీ. సార్ దాదాపు ప్రతి 2-3 వీడియోస్లో ఒకసారి చెప్తున్నాను సార్, ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ అనేది మినిమం 3 సంవత్సరాలు హోల్డ్ చేసే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వండి, లేదంటే వద్దు. క్లియర్ కట్ స్టేట్మెంట్. 3 ఇయర్స్ మీకు ఓపిక, మినిమం 3 ఇయర్స్, ఎందుకంటే దానికి ఉన్న ఆర్డర్ బుక్ వాల్యూ అంత ఉంది. ఇప్పుడు మీరు దాన్ని పడుతుందని తిట్టుకోవచ్చు, కానీ ఒక 3 ఇయర్స్ తర్వాత అరే ఈయన అప్పుడు చెప్పాడు మనం వినలేదు అని బాధపడతారు, మీ ఇష్టం. ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఐ బాట్ 200 జిసెల్ జెలిక్యూస్ ఎట్ ద రేట్ ఆఫ్ 57. సో జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి, సార్ షార్ట్ కట్లో పెట్టారు. సో జిసెల్ జెలిక్యూ అంటే జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ అనమాట. సార్ 57లో కొన్నారు ప్రభాకర్ రెడ్డి గారు. సో దీని టార్గెట్ వచ్చే 59 అండి, మీరు 57లో కొన్నారు. ఇప్పుడు యావరేజ్ చేసుకోండి, బెటర్ ఏంటంటే 32 అబోవ్ వెళ్తే యావరేజ్ చేసుకోండి. సో 40 దగ్గరకు వస్తే సెల్ చేసుకోండి. సో అది మీకు బెస్ట్ ఆప్షన్. సంధ్య గారు, అపోలో మైక్రో సిస్టమ్ హోల్డ్ చేయొచ్చా? 390లో బై చేశాను, బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ షేర్స్ మీరు చెప్పారు అని 30 రూపీస్లో బై చేశాను, ప్రజెంట్ ఏం చేయాలి, నా ప్రైస్కి ఎప్పుడు వస్తుంది సార్? సార్ నేను ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ గురించి ప్రతి వీడియోలో మినిమం 3 ఇయర్స్ ఓపిక ఉంటే మాత్రమే కొనండి అని చెప్పానండి, అర్థమైందా? సో మీరు 3 ఇయర్స్ దాకా దాన్ని చూడొద్దు, సింపుల్, ఖచ్చితంగా పెరుగుతుంది. వాట్ అబౌట్ గుడ్ లక్ ఇండియా వాల్యూషన్ గుడ్ ఆర్ నాట్ అండ్ బయింగ్ ప్రైస్ ప్లీజ్, ఆర్ఎక్స్ మెక్ గారు. గుడ్ లక్ ఇండియా కంపెనీ ఫండమెంటల్గా ఓకే, ఫైనాన్షియల్గా కూడా ఓకే, ఫ్యూచర్ కూడా ఉంది, కొనవచ్చు. కానీ మీరు అనుకున్నంత తొందరగా అయితే ప్రాఫిట్స్ ఇవ్వదండి. ఇది బెటర్ ఏంటి అంటే 450 అబోవ్ వస్తే తీసుకోండి, టార్గెట్ వచ్చి 500 దాకా ఉంటుంది అంతే. ఎక్కువ దాని గురించి అయితే ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. కెన్ ఐ ఎంటర్ రిపబ్లిక్ గారు, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రోడక్ట్స్ 1698, ఈ ప్రైస్లో ఎంట్రీ అవ్వచ్చు, ఎందుకంటే సపోర్ట్ పాయింట్ దగ్గరే ఉంది. కానీ స్టాప్ లాస్ మాత్రం 1600 పెట్టుకోండి, టార్గెట్ 1800 దాకా ఉంటుంది. స్టాప్ లాస్ కంపల్సరీ, లేకపోతే అవ్వద్దు. సుధాకర్ గారు, హాయ్ సార్, ఇట్ ఈస్ రైట్ టైమ్ టు బై స్ప్రైట్ ఆగ్రో షేర్స్ ఫర్ లాంగ్ టర్మ్ నియర్లీ 20 ఇయర్స్. బ్రహ్మాండం కొనొచ్చండి, నో ప్రాబ్లం. నియర్లీ 20 ఇయర్స్కి అయితే బ్రహ్మాండం కొనవచ్చు, నో ప్రాబ్లం, కరెక్ట్ ప్రైస్లోనే కొనవచ్చు. సో ఇది యూట్యూబ్ కామెంట్స్ కున్న డౌట్స్ అండి, ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేశాను. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయొచ్చు, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే, సో మీరు అనుకుంటున్నట్టే మార్కెట్ రేపు కూడా అలాగే ఉంటుంది.
సో ఈ మార్కెట్ మిమ్మల్ని, మీరు ఎవరైనా తెలివైన వాళ్ళు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే బెటర్ మార్నింగ్ అవర్స్లోనే ట్రేడ్ కంప్లీట్ చేసుకోండి. సో వాట్ ఎవర్ మేబీ. సో డేటా ప్యాటర్న్స్ ఫస్ట్ మీకు ఇంట్రాడేకి రేపు ఇచ్చేది డేటా ప్యాటర్న్స్ అండి. ఇది 4884కి వెళ్తేనే చేయండి. ఒకవేళ ఇది వెళ్ళకపోయినా నియర్లీ ఎవరైతే వీడియో చూస్తున్నారో అది బేరిష్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని చూసుకొని రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నా కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో టార్గెట్ వచ్చి 4850 నుండి 4800 వరకు ఉంది. అక్కడికి వెళ్తే మాత్రమే, సో ఇది 4884కి వెళ్తే మాత్రమే. సో స్టాప్ లాస్ వచ్చి 4503 అండి. నెక్స్ట్ నెట్వేబ్ టెక్నాలజీ, ఇది 5400 దగ్గర బేరిష్, 5380 నుండి 5330 వరకు టార్గెట్ ఉంది. 5433 అనేది స్టాప్ లాస్ అండి. అలాగే సెన్సెక్స్ 77,600కి అబోవ్ ఉంటే సి, బిలో ఉంటే పి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 57,700కి అబోవ్ ఉంటే సి, బిలో ఉంటే పి. నిఫ్టీ 50 కూడా 24,300 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పి. మిడ్ నిఫ్టీ కూడా 14,900 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పి. ఫిన్ నిఫ్టీ కూడా 26,150 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పి. ప్రైస్ డికే అయితే చాలా హైగా అవుతుంది. తక్కువ లాట్స్తో చేసుకోండి. లేదు కొంచెం ఈ రిస్క్ మాకు వద్దు అనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ ప్రీమియం గ్రూప్. సో ప్రీమియం గ్రూప్లో మీకు తెలుసు కదా, మీకు ఇచ్చే ప్రతి ప్రిడిక్షన్స్ కూడా సో కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద లైవ్ ప్రిడిక్షన్స్ అండ్ ఇంక్లూడింగ్ ప్రాఫిట్ బుకింగ్స్ ఆల్సో కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతూనే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కోర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కోర్సు సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుందండి బ్యాచ్. సో 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకవేళ మీకు సెప్టెంబర్లో కుదరలేదు అనుకోండి, అక్టోబర్కైనా ఇప్పుడు నుండే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఓన్లీ 5 మెంబర్స్కి స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మొత్తం లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఓకేనా, మీకు 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద నాకు కనబడుతున్న నెంబర్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. సో 1కి 4 సార్లు సెయింట్ని మీ సైడ్ నుండి కూడా అనాలిసిస్ చేసుకొని మీరు పొజిషన్కి డిసైడ్ అవ్వండి. సో యాజ్ పర్ సెబీ నామ్స్ ప్రకారం నేను ఈ స్టాక్ని కొనండి అని అయితే చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది, రైట్? సెబీ నామ్స్ ప్రకారం కొనండి అని చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ నా ఉద్దేశం మీకు అర్థమైంది కాబట్టి ఫాలో అయిపోండి. సో ఫైనల్ డిసిషన్ ఈజ్ యువర్స్. సో మనం ఇచ్చే అప్డేట్స్, వీడియో ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.